నిజంగా న్యాయ వ్యవస్థలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఆ వ్యవస్థకి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తప్పులేదు. ఎందుకంటే అంత నరకం అనుభవిస్తారు వాళ్ళు. మనం అనుకుంటాం వాళ్ళకి సెలవులు అయ్యని, నిజంగా అవి కూడా లేకపోతే కనుక వాళ్ళకి పిచ్చెక్కిపోవాలా, లేకపోతే కనుక మైండ్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. అంత టెన్షన్ పడతారు వాళ్ళు. ఎందుకంటే న్యాయమూర్తి ఇప్పుడు మనదంతా వాదనలు వింటారు. ఫస్ట్ పొద్దున్నే కాల్ వర్క్ మ్యాజిస్ట్రేట్లకి, అది మధ్యాహ్నం దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక ఒక్కొక్క కేసు గురించి వినాలా. ఇద్దరు లాయర్లు ఇంత టైం అని ఉండదు కదా, అరగంటలోనే మీ వాదన వినిపించండి, పావు గంటలు అని చెప్పడానికి కుదరదు రాజ్యాంగం ప్రకారం. దాంతో వాళ్ళ ఇష్టం వచ్చినంతసేపు వాదిస్తారు. అదంతా వింటూ ఉండాలి, అవన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఉటంకించేటటువంటి కోర్టు కేసులకు సంబంధించిన తీర్పులు చెప్తూ ఉంటారు, అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ ఒక కేసు మాత్రమే వినగలరు కదా, కానీ రోజు వింటూ ఉండాలి. ఇదంతా అయ్యాక జడ్జిమెంట్ అక్కడే ఇచ్చేయగలుగుతారా? లేదు. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్న టైంలో కూడా ఇదే పని వాళ్ళకి. పాప మా కోర్టు స్టాఫ్ కూడా అంతే, అన్నీ వదిలేసి ఇదే పని మీద తిరగాలి. రాత్రి పగలు ఇదే పని వాళ్ళందరికీ కూడా. చివరికి పోనట్లని వీళ్ళకి ఏమన్నా భారీ జీతాలు వస్తాయా? మామూలు ఉద్యోగుల కంటే జీతాలు తక్కువ, ప్లస్ అంటే జీతాలు మామూలు ఉద్యోగుల తరహాలోనే వస్తాయి, వాళ్ళకేం స్పెషల్ ఏమి ఉండదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఖర్చులు అదిరిపోతుంటాయి, కనీసం టాయిలెట్లు కూడా సక్రమంగా ఉండవు. ఇక అసలు వాతావరణం అయితే దారుణం, కూర్చుంటానికి కుర్చీలు సరిగ్గా ఉండవు. అసలు నిజంగా ఆ కోర్టులో చూస్తే వాళ్ళేమో శిక్షలు విధించి మన జీవితాలకు సంబంధించి అటో ఇటో తేల్చగలిగిన స్థాయిలో ఉంటారు, కానీ వాళ్ళ బాధలు నరకానికి నకలులాగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఇట్లాంటి దశనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తాజాగా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శల మీద ఘాటుగా స్పందించారు. మేము శని ఆదివారాలు కూడా సెలవు తీసుకోబోమన్న విషయం విమర్శించే వాళ్ళకి తెలియదు. ఆ టైముల్లో మాకు సదస్సులు ఇతర వృత్తిపరమైన పనులు ఉంటాయి, సెలవుల్లోనే మేము సుదీర్ఘ తీర్పులు రాస్తామంటూ పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం వ్యాఖ్యాని సెలవులపై విమర్శించే వాళ్ళకి న్యాయమూర్తులు ఎలా పనిచేస్తారో తెలియదని తుషార్ మెహతా పేర్కొన్నారు. రోజుకి 50 నుంచి 60 కేసులు చూడటం అంటే మాటలు కాదన్నారు. దేశంలోని ఇది అత్యంత కఠినమైన ఉద్యోగం అంటూ న్యాయవాది కపిల్ సిబల్ కూడా వ్యాఖ్యానించాల్సి వచ్చింది.